సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు పూర్తి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. ఎమ్మెల్యే ప్రచారానికి వచ్చారంటూ గౌతాపూర్లో స్వల్ప ఉద్రిక్తత. ప్రచారానికి కాదు, పరామర్శించడానికి వచ్చా అన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. గౌతాపూర్ గ్రామంలో ఎన్నో అభివృద్ధి పనులను చేశాం, అందుకే మళ్లీ బరిలో బీఆర్ఎస్ నాయకులు రాజప్ప గౌడ్. గౌతాపూర్ గ్రామంలో మాజీ సర్పంచ్ దౌర్జన్యాలు అనేకం, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆరోపణ. మైల్వార్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తా, స్వతంత్ర అభ్యర్థి నర్సింహులు. మైల్వార్లో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తాం, మాజీ సర్పంచ్ ఖలీద్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. గురువారం జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. బుధవారం తాండూరు మండల కేంద్రంలో ఎన్నికల సామాగ్రి వితరణ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ కోడంగల్ మరియు తాండూరు నియోజకవర్గాలలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు గురువారం జరగనున్నాయని, ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఎన్నికల విధుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. తాండూరు మండల కేంద్రంలో మండల స్థాయి అధికారులు పకడ్బందీగా ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. తాండూరు మండలం గౌతాపూర్లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గౌతాపూర్లో గ్రామ పెద్దలు అనారోగ్యానికి గురైన రామరెడ్డిని పరామర్శించడానికి వచ్చానని, ఎన్నికల ప్రచారానికి కాదని బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టడం సరికాదని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులు అనవసర ఆరోపణలు చేస్తున్నారని, ఓడిపోతున్నామనే భయంతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ప్రజలు అంతా గమనిస్తున్నారని, పంచాయతీ ఎన్నికల్లో వారికి గ్రామ ప్రజలు తగిన బుద్ధి చెప్తారని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఇప్పుడు నిన్న 9 గంటల నుంచి పోడున్నది. ధర్మం ఏమన్నా ప్రచారం ఈరోజు గౌతాపూర్కి గౌరవ పెద్దలు మాకు 30 సంవత్సరాల నుంచి
ఒక కుటుంబ సభ్యునిలా మా పెద్ద ఆయనలాగా రామరెడ్డి అన్న దగ్గరికి హెల్త్ ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి రావడం జరిగింది. వాళ్ళ ఇంటికి పరామర్శించడానికి రావడానికి వచ్చినందుకే గత 10 సంవత్సరాల నుంచి ఊరిని గ్రామాన్ని పీక్కొని తినుకుంటా మళ్ళా మా అధికారం దూరం అవుతుందో అని చెప్పి అధికార కాంక్షతోనే ఒక ఇంటిపైకి కూడా నేను ఒక ఎమ్మెల్యేగా ఒక ఇంటి దగ్గర పెద్ద పరామర్శించడానికి వస్తే ఇంటిపైనే దౌర్జన్యం చేయడానికి వాళ్ళు రావడం ఎంతవరకు విఘ్నలో వాళ్ళ విఘ్నతకే వదిలేస్తా. దయచేసి గత 5 సంవత్సరాలు మీకు అప్పచెప్తే ఆ బాల్ బచ్చ పనులే చేసింది నియోజకవర్గానికి. మళ్ళీ కూడా ఆ పూర్వవటి పనులు బాల్ బచ్చ పనులు చేయకుండా నిస్వార్థంగా మీరు ఓటు అడగాలి. రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ నిన్న 5 గంటలకే 6 గంటలకే నిన్న సమయం క్యాన్వాసింగ్ ఇష్యూడ్ అయిపోయింది. ఇంటికి పోయి లోపలికి పోయి ఏమన్నా అవసరం ఉంటే అడగండి. దౌర్జన్యాలు చేస్తే ప్రజలు ఓట్లు వేయరు. ప్రజలు చాలా విఘ్నులు, తెలివైన వారు. ఈరోజు దీన్నంతా కూడా గుర్తించుకునే తాండూరు నియోజకవర్గంలో ఎలక్షన్స్ ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీ మంచి పని చేస్తా ఉన్నది. ఆ పనిని గుర్తించి 26 గ్రామ పంచాయతీలు 155 గ్రామ పంచాయతీలలో 26 గ్రామ పంచాయతీలు యునానిమస్ గా ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్ లోనే 2వ అతిపెద్ద గ్రామ పంచాయతీ అయినటువంటి కరణ్కోట్ గ్రామమే సబండ వర్గాలు ఉన్నటువంటి గ్రామము 12,000 పాపులేషన్ నుండి 7,500 ఓటర్స్ ఉన్నటువంటి గ్రామాన్ని కూడా యునానిమస్ కాంగ్రెస్ అభ్యర్థిగా అయ్యిందంటే మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఇలాంటి ఇంటిపైనే మీరు దౌర్జన్యం చేయడానికి వస్తున్నంటే మీరు ఎంత నీతిమంతులు, ఎంత తెలివివంతులు ఇక మీకు నేను చెప్పవలసిన అవసరం లేదు. దయచేసి గౌతాపూర్ ప్రజలే కాకుండా తాండూరు నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వారు. మీ విఘ్నతగా నేను వదిలేస్తా ఉన్నాను. మనము గౌతాపూర్ రావడము ఒక పెద్ద ఆయన రామరెడ్డి గారిని పరామర్శించడానికి నేను రావడం జరిగింది. ఈ రోజు ఎలక్షన్ క్యాంపెయిన్ కు రాలే. నాకు తెలుసు, నేను ఒక 25-30 సంవత్సరాల నుంచి నేను రాజకీయం చేస్తా ఉన్నా. నేను ఈ రోజు ఏదో గాలి ఎగిరి నేను ఎమ్మెల్యే కాలే. నేను ఒక జెడ్పీటీసీ చేసిన, ఒక డీసీసీబీ చైర్మన్ చేసిన, ఒక ఎమ్మెల్యే చేసిన, ఒకరితో చెప్పించుకుంటున్న సంస్కార హీనుని గాను, ఒక సంస్కారవంతుని నేను. దయచేసి ప్రజలు బాగా గమనించాలా. ప్రజలు గమనించుకోవాల్సిన అవసరం ఉండేది. ఈరోజు గౌతాపూర్ ప్రజలు కూడా ఇక చాలా తెలివైన వాళ్ళు. తాండూరు నియోజకవర్గ ప్రజలు గమనిస్తా ఉన్నారు మంచి చెడుని. అది గమనించే ఈ రోజు నాకు 26 గ్రామ పంచాయతీలు యునానిమస్ గా ఇవ్వడం జరిగింది. వారి విఘ్నతకి వదిలేస్తా ఉన్నాను. ఈ రోజు ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పనిచేయలేరు దాన్ని చూసి మంచి అభ్యర్థులని ఖచ్చితంగా తాండూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులని ఎన్నుకుంటూ ఉన్నారు. 100% రిజల్ట్స్ మనకు తెలిసిపోయింది. థ్యాంక్ యూ. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు రాజప్ప గౌడ్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సుజాత రాజప్ప గౌడ్, వెంకటేష్ తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల నియమ నిబంధనలను పాటించకుండా గ్రామంలో ప్రచారానికి వచ్చారని అన్నారు. జిల్లా బీజేపీ నాయకులు మాజీ ఎంపీటీసీ నరేందర్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారని, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జన్నె నాగప్ప కోడలు జన్నె సుజనను గెలిపించాలని ఎమ్మెల్యే ప్రచారం నిర్వహించారని ఆరోపించారు. ఎన్నికల దృష్ట్యా ప్రస్తుతం 144 సెక్షన్ అమల్లో ఉన్న ఎమ్మెల్యే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అన్నారు. బాధ్యతాయుతంగా ఉండవలసిన వ్యక్తి తన బాధ్యతలను మరిచి ఈ విధంగా ప్రవర్తించడం పద్ధతి కాదని గౌతాపూర్ గ్రామ నాయకులు వెంకటేష్ అన్నారు. పోలీసులు కూడా తమనే వారించారని, వారికి మద్దతు తెలిపారని వెంకటేష్ ఆరోపించారు. ఎమ్మెల్యే మరియు వారి అనుచరులపై అధికారులు చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇవన్నీ ఉన్నాయి. వాస్తవానికి 144 సెక్షన్ నడుస్తున్నది. అయినప్పటికీ కూడా మన గౌరవనీయులైనటువంటి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే సార్ గారు ఉల్లంఘించి ఒక అభ్యర్థి కోసము ఆయన తాపత్రయపడుతూ ఒక బీజేపీ కార్యకర్తల ఇంట్లో ఒక మీటింగ్ పెట్టడం జరిగిందంటే ఇది రూల్స్కి విరుద్ధంగా ఉన్నదనేది మేము ఖండిస్తున్నాము. ఈ విషయం లోపల వాళ్ళ యొక్క క్యాడర్ కొంతమంది మరి మామూలు జనాలపైన కూడా రెచ్చగొట్టే విధానాలు చేయడం జరుగుతున్నది. ప్రశాంతమైనటువంటి వాతావరణం నిన్నటి దగ్గర ఉండే మరి ఇట్లాంటి సంఘటనలను ప్రజాస్వామ్యవాదులు, ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఈ విషయాన్ని మీరందరూ కూడా ముక్తకంఠంతో ఖండించారు. ఎందుకంటే ఈరోజు ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి అయి ఉండి కూడా
ఎన్నికల కోడ్ ఏదైతే ఉందో దాన్ని ఉల్లంఘించడం అనేది పెద్ద నేరం. అది ఏది తెలియనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు చేయడం అనేది అది వేరే పద్ధతి. కానీ ఒక బాధ్యత కలిగినటువంటి శాసనసభ్యులు మరి ఈరోజు ఒక బీజేపీ కార్యకర్త ఇంట్లో మీటింగ్లు పెట్టి మీటింగ్ జరపడం అంటే ఏంది? ఇది 500 మందితోని మేము దానికి ప్రజాస్వామ్యం లోపల శాంతియుతంగా వాతావరణం లోపల ఎన్నికలు జరుగుతున్న తరుణం లోపల మరి ఈ సుజాత రాజప్ప గౌడ్ మేమందరం కూడా అడ్డు తగలడం జరిగింది. దీనికి పోలీసు వాళ్ళతో కూడా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మా పైననే దాడి చేస్తున్నారు తప్ప అవతలలో మాత్రం ఏమనుకొచ్చింది. ఇది ఎంతవరకు న్యాయం చెప్పండి? ప్రజాస్వామ్యం అనేది అందరికీ సమానత్వం కదా. మరి ఈరోజు ఈ రకంగా అక్రమ పద్ధతుల లోపల దాడులు చేయడము, మరి ఇటువంటి పద్ధతుల లోపల మనము ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి అప్రజాస్వామ్యంగా నడిస్తే ఎంతవరకు సమంజసం చెప్పండి? దీన్ని మీరందరూ కూడా నేను ఈరోజు తెలియజేస్తున్నాను. అభ్యుదయవాదులము గతం లోపల కూడా మేము కూడా ఎమ్మెల్యే సాబ్కు సహకరించడము, మంచి వ్యక్తి, పేరున్నటువంటి వ్యక్తి. కానీ ఇట్లాంటి పద్ధతులు ఉల్లంఘించి రావడం అనేది రేపు మెసేజ్ ఏమవుతున్నది? భావితరాలకు నీ యొక్క ముందు చూపు ఏంది? ఇది దౌర్జన్యాలు చేయడమా? ఇది పద్ధతి కాదనేది మేమందరం కూడా గౌతాపూర్ యూత్ పరంగా కానీ ఇతర అందరం దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. మంచి వాతావరణం లోపల ఎన్నికలు జరుగుతున్నాయి. ఎందుకంటే గతం లోపల ఈయన చేసింది ఎవరు చేయలేదు. అభ్యుదయంగా గౌతాపూర్ గ్రామం లోపల పోయినసారి కూడా ఉత్తమ అవార్డులు వచ్చినాయి, ఇంతకు మునుపు రాలేవు. ఈరోజు ఎన్నికల నేటాలకల్లా ఒక వర్గం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఒకటైతున్నది. ఏంది ఇది పద్ధతి? అందుకే నేను అంటున్నా, విలువలతో కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యాన్ని అంటే రేపు భవిష్యత్తు లోపల భవిష్యత్ తరానికి ఒక మార్గదర్శకంగా చూపెట్టాలి తప్ప ఈ రకంగా అక్రమ పద్ధతితో దాడులు చేయడము, మేమే గెలవడము, మా ఇజమే నడవాలి అనేటువంటి విధానం చేయడం అనేది ఇది సమంజసం కాదు. దీన్ని మేమందరం కూడా గ్రామస్తులం అందరం ముక్త కంఠంతో ఖండిస్తున్నాము. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, ప్రజానాయకులు, ఇతర వాళ్ళు కూడా ఇది గ్రహించండి. మీరు విలువలతో కూడినటువంటి రాజ్యాంగాన్ని కాపాడాలి మనం. మరి అటువంటి విధానం అనేది చాలా తప్పు అనేది మేము భావిస్తూ ఈరోజు మేము ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. గౌతాపూర్ గ్రామంలో తన హయాంలో అనేక అభివృద్ధి పనులు చేశామని తాజా మాజీ సర్పంచ్ బీఆర్ఎస్ నాయకులు రాజప్ప గౌడ్ అన్నారు. ప్రజలకు సేవ చేసే స్వభావం తమకుందని, బడుగు బలహీన వర్గాల అండదండలతో తన సతీమణి సుజాత గౌడ్ సర్పంచ్ ఎన్నికల బరిలో ఉన్నారని రాజప్ప గౌడ్ తెలిపారు. 1987వ సంవత్సరం నుండి నేటి వరకు మండల ఉపాధ్యక్షునిగా, సర్పంచ్గా, ఇన్ఛార్జ్ సర్పంచ్గా అనేక సేవా కార్యక్రమాలు అందించామని, అదే అనుభవంతో మళ్లీ సర్పంచ్ అభ్యర్థిగా తన సతీమణి సుజాత గౌడ్ బరిలో ఉన్నారని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో సుజాత గౌడ్ ను గెలిపించాలని రాజప్ప గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే, మాజీ సర్పంచ్ నాగప్ప, వెంకటేష్, గోపన్పల్లి షబ్బీర్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. सबसे पर्सनल रिक्वेस्ट और अदा करता हूँ हमारे मैरिज के लिए मैडम करते बल्कि हमारी उम्मीद है हमारे साथ भी करे, हम उनका शुक्र अदा करते हुए मेरी बात को यहाँ में खत्म करता हूँ. शुक्रिया, थैंक यू. పోటీ చేస్తున్నాము. మా గుర్తు ఉంగరం గుర్తు కావున గ్రామ ప్రజలందరూ ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఈరోజు రేపు 11 తారీఖు నాడు జరగబోయే స్థానిక సంస్థలో భాగంగా మన గౌతాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. వాటిలో గ్రామ పంచాయతీ తరఫున శ్రీమతి సుజాత గౌడ్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క అమూల్య గుర్తైనటువంటి ఉంగరం గుర్తుకు మీ అమూల్యమైన ఓటేసి మీరందరూ కూడా ఆమెను జీవించాలని సభాముఖంగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా గ్రామంలో గతంలో నేను కూడా సర్పంచ్గా పదవి నిర్వహించడం జరిగింది. మరియు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసినాం. కాబట్టి మేము ప్రజల ముందుకు ఎందుకు వస్తున్నాము అంటే అభివృద్ధి చేసినాం కాబట్టి ప్రజల ఆశీస్సులు మేము కోరుతున్నాం. అంతేగాని మళ్ళీ ఇలా పడుతున్నారు, మళ్ళీ ఎందుకు వస్తున్నారా అనేది కాదు. సేవ చేసే గుణం మనకున్నది, ప్రజాసేవ చేస్తున్నాం. కాబట్టి మేము అందరం కూడా మూకుమ్మడిగా అందరూ కూడా అన్ని కులాలు అన్ని వర్గాల వారు కూడా ఏకమై ఈరోజు మేమందరం కూడా సర్పంచ్ అభ్యర్థిగా శ్రీమతి సుజాత గౌడ్ గారిని నిలబెట్టడం జరిగింది. అంతేకాకుండా నేను గతంలో గ్రామ పంచాయతీకి
1987 నుండి కూడా సేవలు అందించుకుంటూ ఉప సర్పంచ్గా, ఇన్ఛార్జ్ సర్పంచ్గా, ఎంపీటీసీగా మరియు సర్పంచ్గా మరియు అదేవిధంగా ఈమె కూడా గతంలో సర్పంచ్గా విధులు నిర్వహించి వారికి ఉన్న అనుభవంతో గౌతాపూర్ గ్రామాన్ని మంచి దారిన తీసుకెళ్తాము. ప్రజల మద్దతు కూడా అందుకే మాకు ఉన్నది. ఈరోజు మేమందరం కూడా అన్ని వర్గాలతోటి ముందుకు రావడం వల్ల ప్రజలందరూ కూడా మద్దతు పలుకుతూ మాకు 10 వార్డులతో పాటు సుజాత గౌడ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా నాకు జాతీయ స్థాయి పంచాయత్ రాజ్ అవార్డు కూడా గౌతాపూర్కు తీసుకురావడం గర్వకారణంగా చెప్తున్నాను. ఎందుకంటే అభివృద్ధి చేస్తే కానీ అవార్డులు రావు. గతంలో కూడా నాయకులందరూ కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. గత నాయకులు ఏం చేసిండ్రో గౌతాపూర్కు ఒక్క ముక్కలో చెప్పాలి. ఒక్క ముక్కనైనా చెప్తే నేను వాళ్ళకి ముందుకు వచ్చేసి జవాబు చెప్తాను. విద్యా వ్యవస్థను ఏమన్నా బాగు చేసిండ్రా, మంచినీటి సౌకర్యాన్ని బాగు చేసిండ్రా, వీధి లైట్లు చేసిండ్రా, రోడ్లు వేసిండ్రా, ఇంకేమన్నా చేసిండ్రో గతంలో పనిచేసిన నాయకులు వారు చెప్తే బాగుంటుంది. మేము పని చేసినాం కాబట్టి మేము ప్రజల ముందుకు వెళ్ళినాం ఈరోజు. కాబట్టి ఎంతో మంది మూకుమ్మడిగా ఒకటై దౌర్జన్యం చేసే విధంగా ఈరోజు గ్రామ పంచాయతీ ఎన్నికలలో వాళ్ళు దౌర్జన్యకారులుగా వ్యవహరిస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. సామరస్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అందరికీ హక్కు ఉంటుంది కాబట్టి అందరూ కూడా పోటీ పడాలి. అందరూ కూడా ప్రజల మద్దతు కోరి సర్పంచ్గా ఎన్నికైతే బాగుంటుంది. కానీ దౌర్జన్యంతో మరియు అన్ని కులాల వాళ్ళు ఒకటై, అన్ని కుటుంబాలు ఒకటై దౌర్జన్యంతో చేస్తే అది మంచి పద్ధతి కాదు. గ్రామానికి కూడా శ్రేయస్కరం కాదు. అన్ని వర్గాలు, అన్ని కులాల వారు ఏకమై అందరు కూడా ఉంటే ఈరోజు గ్రామ పంచాయతీ సవ్యంగా జరుగుతుంది. కాబట్టి ఏక కులం వాళ్ళు, ఏకవర్గం వాళ్ళు కలిసి చేస్తే భవిష్యత్తులో గ్రామ పంచాయతీ మంచిగా లేకుంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి నేను గతంలో ఎస్సీలకు శ్మశాన వాటిక చేయడం జరిగింది. మరి అదేవిధంగా అంబేద్కర్ విగ్రహం తీసుకురావడం జరిగింది. కమ్యూనిటీ హాల్ పూర్తి చేయడం జరిగింది. మరి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కూడా పూర్తి చేయడం జరిగింది. మరియు అదేవిధంగా మైనార్టీలకు మసీదు నిర్మాణం కోసం శాయశక్తుల కృషి చేయడం, మరియు అదేవిధంగా మరి మల్లికార్జున టెంపుల్ అసంపూర్తిగా ఉంటే అది దాన్ని పూర్తి చేయడానికి ప్రజల సహకారంతో, మరి ముఖ్యంగా యువకులైనటువంటి నాయకులందరితోటి సహకారం తీసుకొని దాన్ని పూర్తి చేయడం, మరి అందరి కూడా సహకారం అందించేసి అది కూడా పూర్తి చేయడం జరిగింది. నేను పని చేసిన కాబట్టి పని మాత్రమే చెప్తా, ఇతర మాటలు నేను చెప్పను. కాబట్టి ప్రజలందరూ కూడా నాకు మద్దతు ఉన్నది. కాబట్టి ఈరోజు సుజాత గౌడ్ గారిని నిలబెట్టడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ అభ్యర్థిని మీరు అందరు కూడా సమర్థించి వారికి మద్దతు ఇచ్చేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. ఇంకా కూడా నేను ఇప్పుడు చేయబోయే కార్యక్రమాలు ఉన్నాయి. ముఖ్యంగా గోపన్పల్లి గ్రామంలో బీసీలకు శ్మశాన వాటిక స్థలం లేదు. వాటిని సంపూర్ణంగా నేను మా పీరియడ్లో మేము పూర్తి చేస్తామని సుజాత తరఫున మేము కోరుతున్నాం. మరి అదేవిధంగా మైనార్టీలకు గౌతాపూర్లో శ్మశాన వాటికకు స్థలం లేక చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. నేను గతం నుండి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అదే మధ్యలో ఆగిపోయింది. కంపల్సరిగా మైనార్టీలందరికీ కూడా శ్మశాన వాటిక స్థలాన్ని తప్పకుండా పూర్తి చేయించే బాధ్యత సుజాత గౌడ్ ద్వారా మనం తీసుకుంటామని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇంకా ఆర్ఓ ప్లాంట్ కానీ ఒక పావలా వడ్డీ, అది రూపాయి వడ్డీ విధానాన్ని కానీ మా వెంకటయ్య చెప్పినట్లు అన్నీ కూడా పూర్తి చేసేసి మరి గ్రామాన్ని అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని వస్తానని ఈ సందర్భంగా సుజాత గౌడ్ గారి ద్వారా మేము హామీ ఇస్తున్నాం. వారి పూర్తి చేయించే బాధ్యత పూర్తిగా మేమందరం నాయకులమందరం, వేదిక పైన ఉన్న నాయకులమందరం కూడా తీసుకుంటాం. ఏది జరగకపోయినా అందరూ కూడా ప్రజలు ఎదిరించి మమ్మల్ని అడిగే అధికారం వాళ్ళకు ఉన్నది. కాబట్టి మీరు ఓటేయండి, సుజాత గౌడ్ గారిని గెలిపించండి.
మీరు ప్రజలు మాకు మద్దతు ఇచ్చేసి మీరు అడిగే అధికారం కూడా మీకున్నది కాబట్టి మీరు అందరూ కూడా మంచి మద్దతు ఇచ్చేసి ఉంగరం గుర్తుకు ఓటేసి సుజాత గౌడ్ని గారిని గెలిపించాలని కోరుతున్నాను. ఇప్పుడు అక్క లేదు షబీర్ భాయ్ కూడా మాట్లాడుతాం, మీరు మాట్లాడండి అందరూ ఒక్కొక్క నిమిషం. స్థానిక సమస్యలు మరి గ్రామాలు బలోపేతం జరుగుతున్న ఈ ఎన్నికలలో భాగంగా మరి మనం మొదటి దఫాగా మా యొక్క గ్రామ పంచాయతీ ఎన్నిక జరుగుతూ ఉంది. అందులో మా యొక్క పార్టీ బీఆర్ఎస్ పార్టీ తరఫున సుజాత గౌడ్ గారిని బీసీ మహిళగా గుర్తించడం జరిగింది. మరి ఆమెకు పూర్తి మద్దతుగా మరి గ్రామంలో ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం చేసుకుంటూ మరి గతంలో చేసినా కూడా ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, వాటిని అన్నిటి కూడా భవిష్యత్తులో చేస్తామని ప్రజలకు అందరికీ తెలియజేసి మేము ఇన్ని రోజులు ఏదైతే క్యాంపెయిన్ ఏదైతే చేసినామో ప్రజలకు అందరికీ కూడా ప్రతి ఒక్కటి కూడా మేము వివరించడం జరిగింది. ఆ వివరణతోటి మేము పూర్తి మద్దతు మాకు ప్రజల ద్వారా ఉంటుందని ఈ యొక్క వేదిక ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రజలకు మా యొక్క గ్రామ ప్రజలకు ఎక్కడ కూడా వాళ్ళ మనోభావాలు కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఇబ్బంది పడకుండా భవిష్యత్తులో 5 సంవత్సరాలు వాళ్ళని ఖచ్చితంగా మా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం. ఇచ్చిన ఏ హామీ ఒక్కటి కూడా నెరవేరకుండా ఉండే ప్రసక్తే లేదు. అహర్నిశలు మా ప్రజల కోసం కష్టపడతాం. ఇక్కడ ఉన్న మా యొక్క ప్రతి ఒక్క కార్యకర్త కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కానీ మిగతా యువ నాయకులు సీనియర్ నాయకులు కానీ అందరూ కూడా మరి కష్టపడుతూ ఉన్నారు. ఆమె పూర్తి మద్దతు ఇచ్చి మా యొక్క 10 వార్డు మెంబర్లు మా యొక్క సర్పంచ్ను గెలిపించుకుంటాం. మా యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క సత్తా ఏందో కూడా మేము తెలియజేస్తామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. గౌతాపూర్ గ్రామ సర్పంచ్ మాజీ సుజాత గౌడ్ నిలబడినందువల్ల ఆమెను మద్దతు తెలుపుతూ ఉంగరం గుర్తుకు ఓటేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను. గౌతాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఈ సుజాత రాజప్ప గౌడ్ గారు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఈరోజు ప్రచారం చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఎస్సీ 3 వార్డులకు సంబంధించిన హరిజన వార్డులకు సంబంధించిన మహిళలు, స్త్రీలు, యువకులు, చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా సంపూర్ణ మద్దతుగా ఈరోజు సుజాతమ్మ గౌడ్కు మద్దతు తెలుపుతున్నాము. గతం లోపల కూడా సుజాతమ్మ గౌడు, రాజప్ప గౌడు సర్పంచులు చేసిండ్రు. ఏమైనా కానీ గౌతాపూర్ గ్రామం లోపల డెవలప్మెంట్ అంటే అభివృద్ధి జరిగిందంటే వాళ్ళ హయాం లోపలనే జరిగినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల యొక్క నాడిని బట్టి వాళ్ళు వాళ్ళ యొక్క పాలన విధానం అనేది నడిపించారు. గతంలో ఎస్సీలకు సంబంధించిన శ్మశాన వాటికే లేకపోతే ఉన్న గుర్తించి ఆ శ్మశాన వాటికను కేటాయించడం కూడా ఆ ప్రయత్నము పోయినసారి మన రాజప్ప సార్ గారు చేసిండ్రు. అదేవిధంగా 400 కుటుంబాలు ఎస్సీల వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ కూడా లేదు. ఎందుకంటే గతం నుంచి కూడా కొన్ని ఇండ్లు ఇబ్బందిగా ఉన్నందుకు ఒక కమ్యూనిటీ హాల్ కావాలని ఆ ప్రయత్నంతో అడిగితే కూడా అది కూడా ఇది చేయాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రజల యొక్క సౌకర్యాన్ని కూడా ఆయన ప్రజల ఆ కమ్యూనిటీ సౌకర్యం కూడా కల్పించిండు. అదేవిధంగా గ్రామం లోపల సంబంధించిన మైనార్టీ వర్గాలకు సంబంధించిన మసీదు విషయం లోపల అంటే ప్రజల యొక్క మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సౌకర్యాలు, వాళ్ళ యొక్క విధానాలు వాటిని సాంప్రదాయబద్ధంగా ఆయన వాళ్ళ సాంప్రదాయానికి అనుకూలంగా నడిపించినటువంటి అంటే కులానికి మతానికి విధానం కాకుండా ఒక లౌకికంగా అంటే అన్ని మతాలకు, అన్ని కులాల వరకు, అన్ని వర్గాల వాళ్ళకు ఆ రకంగా రాజప్ప సార్ న్యాయం చేయడం జరిగింది. అంబేద్కర్ విగ్రహం కూడా ఎందుకంటే ఈ గ్రామంలో కూడా చదువుకున్నటువంటి యువకులు చాలామంది ఉన్నారు. ఒక విగ్రహం లేదు, ఏమీ లేదు. ఎందుకంటే జాతీయ నాయకులది కూడా వాళ్ళు ప్రతి సంవత్సరము వర్ధంతి, జయంతి జరుపుకుంటూ ఉన్నా
కనీసం వాళ్ళని స్మరించుకుంటూ దేశ నాయకులు దేని గురించి పాటుపడ్డారు, ఈ రాజ్యాంగం రచించినటువంటి అంబేద్కర్ గురించి కూడా ఆ ప్రయత్నంలో భాగంగా చేస్తుంటే కూడా అప్పట్లో కొంతమంది దుష్టశక్తులు మేము పెద్దలం ఉన్నాము, మాకు చెప్పకుండా మీరే ఎందుకు చేస్తున్నారు అని చెప్పి కొంచెము మాకు డిస్టర్బ్ చేయడం జరిగింది. దానికి పోలీస్ కేసులు కూడా పెట్టడానికి ప్రయత్నం చేసింది. కానీ అవన్నిటిని విఫలం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని మరి యువకులతో అందరితో కలిసి రాజాబ్ సార్ చేయడం జరిగింది. మసీద్ విషయంలో కూడా సహకరించి మసీద్ నిర్మాణం చేయడం జరిగింది. ఈరోజు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మనుషులకు సంబంధించింది ఒక్కటేసారి అన్ని తీరుతాయంటే తీరలేవు. ఏ రాష్ట్రం లోపల అయినా కానీ, ఏ గ్రామం లోపల అయినా కానీ వివిధ సమస్యలు ఉంటాయి. స్టెప్ బై స్టెప్ అంటే ఒకటి తర్వాత ఒకటి ఆ రకంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. గతం అంటే ఆయన యొక్క 1980 కన్నా పూర్వం అంటే 87 తర్వాత ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం లోపల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీవితం లోపల పేద వర్గం నుంచి వచ్చినటువంటి మన గౌడ్ సాబ్ రాజప్ప సారు అన్ని బాధలు అంటే తన కష్టం అనేది తోటి వారిని కూడా గుర్తించి నా బాధ అతని బాధ అనేటటువంటి ఆలోచన దృక్పథంతో ఆ రకంగా నడిచినందుకే 2 సార్లు వైస్ ఎంపీపీ చేసిండు, సర్పంచ్ చేసిండు, ఎంపీటీసీ చేసిండు. వాళ్ళ భార్య సుజాతమ్మ గారు కూడా సర్పంచ్ చేసి. ఎందుకంటే ఆయన యొక్క అభ్యుదయ భావాలు, ప్రగతిశీలమైనటువంటి భావాలు, ఆ విధానాలు, ఆ యొక్క సేవా దృక్పథం ఉన్నందుకే ఆయన ఎప్పుడు కూడా ఓడిపోవడం అనేది జరగలేదు. అందుకే ఈరోజు ఆ విధానం అంటే అటువంటి భావాలు కలిగినటువంటి వ్యక్తి గ్రామం లోపల ఎవరు లేరు. ఎందుకంటే ఒక మసీదు కడదామంటే డిస్టర్బ్ చేసేటోళ్ళు కొంతమంది ఉన్నారు, ఒక అంబేద్కర్ బొమ్మ పెడదామంటే కొంతమంది ఇది ఉన్నారు. ఏ డెవలప్ ఉన్నా ఆటంకమే చేసిండు, అభివృద్ధి నిరోధకులుగా తయారయ్యారు. ఈరోజు అటువంటి వాళ్ళే వాళ్ళకు మద్దతు తెలుపుతున్నారు. అంతేకాదు గ్రామం లోపల తాండూరుకు 3 కిలోమీటర్ల దగ్గర ఉన్నటువంటి గౌతాపూర్ గ్రామం లోపల కూడా ఫైనాన్స్ల నుంచి చాలా మందికి బీసీల లోపల, ఎస్సీల లోపల వాళ్ళకు 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ ఉపాధి కల్పనకు సంబంధించిన భూములు లేవు, ఏం లేవు. కొద్ది స్థానం కూలీనాలు చేసి రెక్కలపై ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళు ఆ ఆధారంతోనే 5 రూపాయల 10 రూపాయల ఇంట్రెస్ట్ తీసుకొని జీవితాలు నాశనం చేసుకుంటున్నారు ఈరోజు. అది కూడా మేమంతా చర్చించి ఒక అందరి అభిప్రాయంతో రాజాబ్ సార్ ఒక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ పరంగా రిజిస్ట్రేషన్ చేసి 100కి 1 రూపాయి చొప్పున ఒక ఫైనాన్స్ ఏర్పాటు చేసి ఆ రకంగా మనోళ్ళని అభివృద్ధి చేద్దాం. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి పథకాలు ఏవైతున్నాయో వడ్డీ లేని రుణాలు ఉన్నాయి, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఉన్నాయి, బీసీ కార్పొరేషన్ నుంచి రుణాలు ఉన్నాయి. ఇతని గెలిచిందంటే ఆ ప్రజల యొక్క సమస్యలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నాగప్ప, రాజేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ రాజప్ప గౌడ్ హయాంలో గౌతాపూర్ గ్రామం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని, ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు కేవలం అధికారులను ప్రలోభపెట్టి తెచ్చుకున్నారని అన్నారు. గ్రామస్తులంతా ఏకతాటిపై జన్య సుజనను గెలిపిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట ప్రసాద్, మల్రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. జన్య సుజనను కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సూచించారు. పోటీ చేస్తున్నాను. గౌతమ్పూర్ గ్రామ ప్రజలందరికీ నేను కాంగ్రెస్ పార్టీ గ్రామస్తులందరికీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నేను గ్రామ అభ్యర్థులుగా లక్ష్యంగా మీ ముందుకు వచ్చినాను. ఒకసారి అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నాతో పాటు వార్డు మెంబర్ని అందరినీ గెలిపిస్తున్నారని కోరుకుంటూ ధన్యవాదాలు. గ్రామ ప్రజలందరికీ నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ అభివృద్ధి మీ లక్ష్యంగా మీ ముందుకు వచ్చినాను. ఒకసారి అవకాశం ఇచ్చి ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. నన్ను వార్డు మెంబర్ని గెలిపిస్తున్నారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. జరగబోయే 11వ తారీఖు గ్రామ పంచాయతీ ఎలక్షన్లో అందరి అభిప్రాయ సేకరణతోటి ఒక నా మంచితనం అనుకోండి, నేను చెప్పడం గొప్ప కాదు, మీరు చెప్పింది తింటున్నారు కాబట్టి మా వారసురాలుగా జన్యసూజన మీరు పెట్టండి, మేము గెలిపిస్తామని చెప్పి అంతా యూత్ కానీ గ్రామ పెద్దలు కానీ అందరు నిశ్చయం చేసి ఆమెని నిలబెట్టడం జరిగింది. మేము ఆమె ఇంట్లో ఉండి ఒక చదువుకున్న అమ్మాయి కాబట్టి నేను కూడా ఆలోచన చేసిన అందరి అభిప్రాయ సేకరణతో ఆమెను పెట్టడం జరిగింది. ఆమె గుర్తు కత్తెర గుర్తు. వార్డు మెంబర్లకు వాళ్ళకు కేటాయించిన గుర్తులున్నాయి. ఒక 9వ వార్డు లోపల పోయి
ఫస్ట్ వాళ్ళ లోపల పొయ్యి ఉంటుంది. ఆ ఇద్దరు వార్డు మెంబర్ గెలిపించాలి. మిగతా గౌను గుర్తున్న వాళ్ళని వార్డు మెంబర్ అధిక మెజార్టీతో గెలిపించాలి. సర్పంచ్తో పాటు వార్డు మెంబర్ 10కి 10 గెలుస్తుంటామని ఒక ధీమా వ్యక్తం చేస్తున్నా. ఎందుకంటే మేము కేటాయించినటువంటి వార్డు మెంబర్స్ ఎటువంటి అవకతవకలు లేని స్వచ్ఛందంగా వచ్చినటువంటి నాయకులు కాబట్టి మీరు ఒక గమనించాలి. మేము అభివృద్ధి చేసినామంటున్నారు. మేము 2000 జనాభా ఉన్న గౌతాపూర్ విలేజ్ ఇది. ఆ విలేజ్ లోపల ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరు ఏం సంగతి అని తెలుసు. కాకపోతే వాళ్ళు గొప్ప ప్రెస్ మీట్ పెట్టి అది పెట్టి చెప్పొద్దు. ఎందుకంటే నీ మంచితనం నీకుంటుంది, నా మంచితనం నాకుంటుంది, నేను చెడు చేస్తే నాదిగా ఉంటుంది. మీరు చెప్పుకునే ఏముంది మీ స్థాయి కూడా లేదు. ఎందుకంటే గతంలో 87 లోపల గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మూకుమ్మడిగా 7 మంది వార్డు మెంబర్ గెలిస్తే నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. ఒకటే బెంచ్లో కూర్చున్నాం. ఇదే రాజప్ప. రాజప్ప ఏమన్నాడు, అర్ధగంట టైం అడిగి ఎలక్షన్ ఆఫీసర్కి. నేనన్నా అర్ధగంట టైం ఎందుకు, నాకు ఉప సర్పంచ్ అనుకుంటే అడిగిండు. అర్ధగంట టైం ఎందుకు, రాజప్ప ఒక ప్యానల్ గెలిచినాం, ఒక దీంట్లో కూడా గెలిచాం కాబట్టి అర్ధగంట టైం 5 నిమిషాలు నేను ఆలోచన చేయకుండా నేను విత్డ్రా చేసుకొని రాజప్ప ప్రపోజ్ చేస్తుంటే ఒక పెద్ద మనిషి రామరెడ్డి కూర్చొని రాజప్ప చేస్తున్నాడు, రాజప్ప చేయండి అని చెప్పింది. అక్కడ ఆ విధంగా జరిగిపోయింది. ఆయన ఈ స్థాయికి రాజు నేను భిక్ష పెట్టినందుకు ఈ స్థాయికి వచ్చింది. కానీ ఆయన నేను చేసినా కాదు, నన్ను ఉదయం లేచి నన్ను స్మరించుకొని తిరగాలి. రాజకి మనస్తత్వం ఉన్న మంచితనం ఉంటే నన్ను స్మరించుకొని తిరగాలి. నేను ఇచ్చిన జీవితాన్ని నీవు ఈరోజు అనుభవిస్తున్నావు కాబట్టి నన్ను కూడా నేను చేయాలని చెప్పి నేను ఒక హార్ట్ పేషెంట్నే, నేను రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ ఉంటే కాబట్టి మంచితనానికి ఇంతమంది ఉన్నాక నేను ఎందుకు రెస్ట్ నాకు లేదు, వీళ్ళంతా రెస్ట్ నాకు ఇస్తారని చెప్పి ఒక అభిమతంతో నేను వచ్చిన. ఒక ఉప సర్పంచ్ ఒక సర్పంచ్ చేసిన వాళ్ళ భార్యని సర్పంచ్ చేస్తే ఒక సర్వే నెంబర్ 1లో ప్లాటింగ్ చేసింది గవర్నమెంట్. ఆ ప్లాట్ సిస్టమేటిక్గా ప్లాట్లు ఉన్నాయి. అన్ని ప్లాట్లను కబ్జా చేసుకున్నాం. ఒక నాయకుడు అనేది తన స్వార్థం చూసుకోవద్దు, ప్రజలకు మేలు చేసేది ఆలోచన చేయాలి. ఆ ఆలోచన చేయకుండా కబ్జా చేసారు. ఏమని అంటే ఎదురు తిరుగుతారేమంటే భయంతో నీ భార్య సర్పంచ్ వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జన్య సుజన గారిని గౌతపూర్ గ్రామ పెద్దలందరూ పెద్దలు ఎస్సీ వాళ్ళు, మైనారిటీ, బీసీ, రెడ్డిస్ అందరు కలిసి ఈమెయితేనే తట్టుకోగలరు. ఈయన చేసి ఇంతకుముందున్న సర్పంచ్ చేసిన అరాచకాలకు వాళ్ళైతేనే సెట్ అవుతారని చెప్పి ప్రతి ఒక్కరు ఇష్టంగా ఆమె నిలబెట్టడం జరిగింది. పెద్ద మెజార్టీతో గెలిపేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ లెక్క డబ్బులకు వచ్చి పనిచేయటం లేరు. మా దగ్గర చాలా సిన్సియర్గా ఎవరు కూడా ₹1 తీసుకోకుండా చాలా మంచిగా పనిచేస్తున్నారు. ఇంకో విషయం, యూత్ కాడికి వస్తే మా ఊర్లో కనీసం ఒక 500 మంది యూత్ ఉంటారు. ఒక్కరి కూడా ఒక ఉద్యోగం లేదు. మొత్తానికి తాగనికి నేర్పి పిల్లలకు డ్రింక్ అలవాటు చేసేసి ఎక్కడైనా ఏ పండుగలు వచ్చినా పైసలు ఇచ్చేది, పంపించేది, మందు దాపేది. ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా వాళ్ళని ముందర ఫ్యూచర్ చూపెట్టకుండా ఎక్కడైతే వీళ్ళు చదువుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది, వీళ్ళు ఇదే తాగి తిరిగి నా వెంటనే ఉండాలనే ఆ దూరంతోటి చేయడం జరిగింది. ఒక యువకుని నిలబెట్టేది ఉండే, ఆయన అంత చిత్తశుద్ధి ఉంటే ఒక్కో ఇంట్లో 3 వార్డు నంబర్లను నేర్పించాడు. అదే ఇంటికి వెళ్ళి ఒక పిల్లవాడిని తీసుకొని మంచోడు ఉండే ఆయనకు సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి నీ సత్తా ఏదో చూపించి గెలిపించేది ఉండే. దానికి మేము కూడా సహకారం చేస్తుంటాం. అది కాకుండా వాళ్ళ డబ్బులతో వాళ్ళకి తెలియని మనుషులతో చూసుకొని అన్ని డబ్బులు వాళ్ళే వేస్ట్ చేస్తున్నారు. ఇంకో విషయం, ఇంతకుముందు 5 సంవత్సరాలు వాళ్ళు సర్పంచ్ పాలన చేసినారు కదా, ఒక్క పింఛన్ రాలే. పింఛన్కు అప్లై చేసుకుంటే ఆ కాగితాలు మొత్తం అంటిపెట్టేసారు. భర్త చనిపోయిన భర్తకు వచ్చే పింఛన్స్ కూడా తిప్పేయలేరు వాళ్ళకి, అది కూడా శాత కాలేదు. ఎన్నో చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ప్రెస్ మీద చెప్పుకుంటే నమ్మేటంత విద్యులు ఏం లేదు. గౌతపూర్ ప్రజలు చాలా సిన్సియర్గా ఉన్నారు. ఇంతకుముందు ఒక శ్రీనివాసి కాలనీలో ఒక వెంచర్ జరిగింది. అక్కడ కూడా 2 ప్లాట్లు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేసినారు. అది ప్రజలందరికీ తెలుసు. ఎస్సీ కాలనీలో ఒక మోరు లేదు, ఒక రోడ్డు లేదు. ఇంత మల్లన్న టెంపుల్ అని చెప్పినాడు ఆయన. మల్లన్న టెంపుల్ చేసింది ఒక 5గురు మాత్రమే. వాళ్ళ పేర్లతో సహా చెప్తా. ఒక అశోక్ రెడ్డి, పురుషోత్తమ రెడ్డి, జన్య శ్రీనివాస్, బాలాపుల్ల రాజు, జే మల్లప్ప. వీళ్ళు దాన్ని స్థాపన చేసి కష్టపడి చేయకపోతే మధ్యలో డబ్బులు ఇబ్బంది కలిగి ఆగింది. ఆ డబ్బుల కోసం 15 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది ఆ వెంచర్ వాళ్ళ దగ్గర, గుడి డెవలప్మెంట్ కోసం అని చెప్పి. దాంట్లో విడతల వారీగా 4 లక్షల రూపాయలు ఇచ్చిన. 5 లక్షలు 10 మందిలో మాట్లాడి దానికి 4 లక్షల రూపాయలు ఇచ్చినారు. అవన్నీ చూసినారు జనాలు ఏమి ఎడ్డోళ్ళు గారు. మాకు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. సుజన 100% 150 ఓట్లతో గెలుస్తుందని కోరుకుంటున్నాను. ఓకే, నమస్కారాలు. అయితే ధర్మో రక్షతి
రక్షితః మానవ సేవే మాధవ సేవ. ఇక్కడ కులం అనేది రాదు. ఒక్కనితోటే యుద్ధం మొదలవుతుంది అంటారు. ఒక్కనితోటే చాలా అవుతుంది ఏదైనా పరిష్కారం అనేది దాన్ని సాధించడానికి. ఆయన మొదలుపెట్టిండు. ఒక తుఫాన్తో మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో 10 ఏళ్ళ నుంచి ఎవరు లేరు. ప్రవీణ్ని మాయాసుంటలను పట్టుకొని తోలుకొని పోయిండు. మీటింగ్కి పోయిండు ఆయన రేవంత్ రెడ్డి పక్షాన. ఆయన తర్వాత వచ్చిండు రేవంత్ రెడ్డి కూడా. ఆయన ముందుండి నడిపించిండు కాబట్టి ఇంత ఆయన ధర్మం వైపు ఉన్నాడు కాబట్టి అందరు వీళ్ళంతా సహకారం చేయడానికి వచ్చారు. ఎందుకు వస్తారు లేకుంటే? నిజమా కాదా ఇది? అదే చెప్తున్నా. ఇప్పుడు ఏం లేదు, నేను ఎక్కువ చెప్పదలుచుకోలేను. ధర్మం వైపు ఉన్నాడు ఆయన. ఆయన చూడుండి ఆయన కోడలు ఓటు మనకు ఆయన కోడలు నిలబడ్డది. ఆయన పక్షాన ఆయనకు రాలేదు కాబట్టి ఆయన కోడలు నిలబెట్టిండు. మనం చూడాలి. అందరికీ చేతులు ఎత్తి నమస్కారం చెప్తున్నా. అందరూ ఆయన చేసిన ఆ ఊరికి చేసిన ఉపకారం ఆయన చూడండి. ముందుంటాడు, ప్రతి కార్యంలో ముందుంటాడు మనకు. ఆయన కావాలి. ఆయన ఉన్నంత వరకు ఆయన ప్రజల ఆశీర్వాదంతో. హార్ట్ అటాక్ వస్తే కూడా బతికిన మనిషి ప్రజల ఆశీర్వాదంతో. అదొక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ధర్మం ఎక్కడి సైడునో తెలుస్తున్నది నీకు. బొర్ర పెట్టుకొని తిరిగేటోళ్ళ గురించి ఆలోచించకూడదు. అదొక్కటి నమస్కారం పెడతాం చాలా. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ రాజప్ప గారు సర్పంచ్ చేసారు కదా, చేసిన విధంగా ఇట్లా ఒక గల్లీలో మోరీలు కట్టిండు. ఒక్కొక్క ఫీట్ కిందికే నీళ్ళలో అట్లే ఉన్నాయి. అవి కొంతమందికి వాళ్ళ అవసరం ఉన్న వాళ్ళని తీసుకుపోతాడు. ఏదో అవసరానికి తగ్గట్ల ఇప్పుడు ఎలక్షన్ వచ్చినారు ఒక 3 గల్లీకి వెళ్ళి ఆ 3 తీసుకుపోయి బలవంతంగా ఏదో వాళ్ళ నీళ్ళని ఆడపిల్లల్ని నిన్న ఏం చేసిండు గోపన్పల్లి గ్రామానికి తీసుకెళ్లడం జరిగింది. అది తీసుకెళ్లడం ఎట్లా బలవంతంగా రానోళ్ళకు ఇంటికి దొరకపోయి మీరు ఈరోజు రాలేరనుకో వాళ్ళ కులపొల దాంట్లో మీరు రేపు ఉదయం మా దాంట్లోకి రావద్దు ఇది రావద్దు అని చెప్పి తోలుకోవడం చాలా తప్పది. అట్లా చెప్పి తీసుకెళ్ళి ఏదో చెడు ఉద్దేశంలోనే తీసుకుపోతాడు ప్రతి దాంట్లో. యువకులకి ఇట్లా పిల్లలకి అందరికీ ఏం చేసిండు, మీరు 12 గంటలలోపు మాకు వచ్చి మీరు అంతా ఉంటేనే మంచి ఉంటుంది, లేదంటే మీకు 2 లక్షలు ఇవ్వాలన్నా అది ఇవ్వాలన్నా అని వాగ్దానాలు చేస్తున్నాడు. దేనికోసం? అది నువ్వు మంచి కోసం అంటే మేమే వస్తాం కదా నీ వెనక. అట్లా చెడు ఉద్దేశంలో ఎందుకు తీసుకుపోతున్నావు ప్రజల్ని పిల్లల్ని? లాస్ట్కి వస్తే ఇంత ఆడపిల్లలకి ఇంటికి తోలిచ్చి ఒక అక్క అంటారు ఒక చెల్లి అంటారు ఏదో అప్పుడప్పుడు చెప్తున్నావు. అదే ముందు రావాలి ఏదో చెప్పి ఇది మంచి కోసం ఎప్పుడు రావు నువ్వు గలికి. ఇప్పుడు 4 రోజులు ఎలక్షన్ ఉన్నట్టు ఆ ఎలక్షన్ కోసం వస్తావు మాట్లాడుతూ వెళ్తావు. ఉదాహరణకు అంతెందుకు నాకు ఒక ప్లాట్ ఇస్తా అని చెప్పి వాళ్ళ భార్య సర్పంచ్ ఉన్నది. ఆ టైంలో 10 నెంబర్లు వార్డు నెంబర్ల సంతకాలతోటి నాకు ప్లాట్ ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైంది అతను సర్పంచ్ చేసిన అప్పుడు వచ్చి ప్లాట్ ఆపుతున్నాడు. అతని వచ్చి ఏమంటాడు ఇది నువ్వు కట్టవద్దు అంటే మీ భార్య సర్పంచ్ అప్పుడు ఇచ్చినావు కదా అంటే లేదా అది అప్పుడు ఇచ్చినాము మా అవసరంకి ఇచ్చినాము ఇప్పుడు వద్దు అది కట్టకని నాది ఆపిచ్చుడు. అది 96 సర్వే నెంబర్లో నాకు 2 గుంటల ప్లాట్ దాంట్లో ఇచ్చి దాన్ని ఇప్పుడు ఆపేసాడు. దాన్ని అట్లా చేస్తాడు అతను. ఏది అతను అవసరానికి చేస్తున్నాడు తప్ప మంచి కోసం చేసే వ్యక్తి అయితే కాదు 100%. దాన్ని గుర్తుపెట్టుకొని మన ప్రజలంతా కలిసి ఇక్కడ మనం నా తాత కోసము అర్ధరాత్రి ఆయన ఇప్పుడు ఇంటికి వస్తే తాత ఇదంటే సరే చేసుకోబెట్టానే రకంగా ఉంది. ఆ తర్వాతకి ఎక్కడిది అవసరానికి ఇచ్చి ఎంటకెళ్ళి వద్దనే రకం మనిషిని గెలుచుకుందామా మనకు పనికొచ్చే మనిషిని గెలుచుకుందామని అందుకే అందరం డిసైడ్ అయ్యి నా తాత అంటడం జరిగింది. దానికోసం ఏమనే సహకారం చేసి ఖచ్చితంగా 100% 100% గెలిపించుకుంటున్నాం. గ్రామ ప్రజలకందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, జన్య సుజన గారిని భారీ మెజారిటీతో గెలిపించగలరని నేను కోరుకుంటున్నాను. ఇంతకుముందు సర్పంచ్ ఎన్నో దౌర్జన్యాలు చేసిండు. ఇప్పుడేమో అతని శుద్ధపూసలేక మేమేం దౌర్జన్యాలు చేయలేము అందరు ఒకటైనని చెప్తున్నాడు. అందరు ఎందుకు ఒకటైనరు? అతని దౌర్జన్యాలను చూసి సహించలేక అందరు ఒకటై అతని రాజకీయ జీవితానికి చమరగీతం పాడదామని అందరు గౌతాపూర్ గ్రామ ప్రజలు డిసైడ్ అయ్యారు. అది చూసి అతను ఓర్వలేక ఎన్నో అబద్ధాలు కుతంత్రాలు పన్ని ఓటర్లను ప్రలోభాలు పెట్టి డబ్బులు చికెన్లు మటన్లు పంచి గెలుతామని ఆలోచన చేస్తున్నాడు. రాజకీయంగా అతని యువకులకు మందులు దాపి చెడు దోవలు పట్టిస్తున్నాడు. నాది మల్లన గుడి కట్టినా అంటాడు. వెంచర్లో ఇచ్చిన డబ్బులనే సక్రమంగా ఇవ్వలేక విడతల వారిగా 50,000 30,000 ఇచ్చి నేనే గుడి కట్టినని అందరికీ చెప్పుకుంటున్నాడు. అతని దౌర్జన్యాలు సహించలేకనే అందరూ ఒకటై జన్య సుజన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. రేపు 11వ తారీఖు గౌతాపూర్లో జరగబోయే గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో కత్తెర గుర్తు నుండి నిలబడినటువంటి జన్య సుజనాని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ గౌతాపూర్ ప్రజలకు మరియు 10కి 10 వార్డు మెంబర్లు గోపన్పల్లి మరియు గౌతాపూర్ గ్రామస్తులకు మీకు అందరికీ ఒక్కటే ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరందరూ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ ముఖ్యంగా
ఏదైతే ఈ ప్రెస్ మీట్ సమావేశము పెట్టుకునే ఉద్దేశం మాకు లేకుండే. ఎందుకంటే గౌతాపూర్ గ్రామస్తులందరూ జన్య సుజనను దీవించి ఏదైతే గెలుపు దిశలో పయనిస్తున్నదని తెలుసుకొని అపోజిషన్ వాళ్ళు ఏదైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టినరో దానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. లేకుంటే మాకు అవసరం లేదు. ఇది వాళ్ళు ఏదైతే అవాకులు పేలి దుష్ప్రచారాలు ఏదైతే చేస్తున్నారో దానికి బదిలీయకపోతే బాగుండదనే ఉద్దేశంతో ప్రత్యేకంగా అందరి కోరిక మేరకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కాబట్టి ఇవ్వడం జరుగుతున్నది. ఏదైతే గౌతాపూర్ డెవలప్మెంట్ అనేది ఇంతకుముందు గత పాలకులు మహాయం లోపలనే జరిగిందని చెప్తున్నారో, పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా నేను గౌతాపూర్ నుండి 2013లో సర్పంచ్గా ఎన్నికైనా. నా హయాం లోపల ఎస్సీ కాలనీ అత్యంత అభివృద్ధి చెందింది. ఏదైతే శ్మశానాన్ని వాటిగా ఉండనో అక్కడికి పోనీకే దారులు లేని సందర్భం లోపల పెద్ద గుంతలు కంపలు అలాంటి పరిస్థితుల్లో గ్రామస్తుల సహకారంతో అందరి ఉమ్మడిగా నిర్ణయం తీసుకొని ఈరోజు గౌతాపూర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జన్య సుజన గారికి మరియు మా గ్రామ పెద్దలు, యువకులు, మైనార్టీలు, ఎస్సీలు అందరూ కలిసి ఈమెని నిలబెట్టి అత్యధిక మేరతో గెలిపేయాలని అందరం గెలుస్తామని చెప్తున్నాం. ఎందుకంటే గతంలో వాళ్ళు సర్పంచ్గా చేసిండ్రు. ఒకసారి ఎప్పటికీ వాళ్ళైనా వేరేళ్ళకి ఇస్తామని జనాలు గిట్ట అనుకుంటున్నారు. వాళ్ళు అభివృద్ధి చేసినామని చెప్తున్నారు. కానీ ఎస్సీ కాలనీ లేకపోతే మీరు జనాలకు పోతే తెలుస్తుంది అది ఎంత అభివృద్ధి జరిగిందని. వాళ్ళు అభివృద్ధి చేయరు. వాళ్ళ స్వార్థం వాళ్ళకే ఉంటుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున జన్య సుజన గారిని అత్యధిక మెజారిటీతో గెలుచుకుంటాం. ఎందుకంటే మళ్ళీ నా పెద్ద మనిషి ఉన్నాడైనా ఊళ్ళో ఏ సమయం ఏ ఉన్నా అందుబాటులో ఉండి అందరి దగ్గరికి వెళ్ళి మంచిగా సాయం చేస్తుంటాడు. కావున మేమందరము జన్య సుజన గారిని కత్తెర గుర్తుకు ఓటేసి మేము గ్రామస్తులమంతా అత్యధిక మెజారిటీతో గెలుస్తున్నాం. మేము గెలుస్తున్నామని చెప్పే వాళ్ళు నిన్న భయపడి మా మీద దుష్ప్రచారం చేయడం జరిగింది. మళ్ళీ గతంలో మల్లన్న గుడి ఆయన కట్టిన అంటాడు. ఆయన జేబులకి వెళ్ళి కట్టిన పైసలు ఆయన గుడికి ఇచ్చిన పైసలు వాళ్ళు తిన్నారు కానీ గుడికి డెవలప్ చేయలేదు. ఈ 4-5 మంది కలిసి ఊర్లో వాళ్ళందరితో పెద్దలతో అందరు కలిసి అమౌంట్ పోగు చేసే గుడి కట్టడం జరిగింది. ఆయన కట్టినని చెప్తున్నారు, అది అబద్ధం. అది కావున మనం అత్యధిక మేరతోనే మేము జన్య సుజన గారిని గెలిపిస్తున్నామని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. మైల్వార్ గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరుస్తానని స్వతంత్ర అభ్యర్థి నరసింహులు తెలిపారు. బుధవారం స్వతంత్ర అభ్యర్థి నరసింహులు మాట్లాడుతూ ఇదివరకు ఉన్న పాలకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, అందుకే తనను గ్రామస్తులు, యువకులు కలిసి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలిపారని, తను విజయం సాధిస్తే గ్రామంలోని ప్రతి ఒక్కరూ విజయం సాధించినట్టే అని అన్నారు. గ్రామంలో త్రాగునీరు, విద్యుత్, మరుగుదొడ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్లు, సీసీ రోడ్లు, రైతు వేదిక, హాస్పిటల్, బ్యాంకు తదితర అభివృద్ధి పనులను చేపడతామని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నరసింహులు కోరారు. నా పేరు నరసింహులు, బషీరాబాద్ మండల్ మైల్వార్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నాతో పాటు యువకులంతా నన్ను ముందుండి నడిపించారు. దాని కొరకు నేను ఊరు అభివృద్ధి కొరకు ముందుండి నడిపించాలని ఈ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఒక్కడినే కాదు, మా ఊరిలో ఉన్న ప్రజలందరూ కలిసి, యువకులందరూ కలిసి నన్ను ముందుండి నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కరం కలిసి ఒక్కొక్క రూపాయి జమ చేసుకొని మరి ఈ పోటీకి నిలబడ్డాము. ఓటుకు నోటు అనకుండా ధర్మంతో స్వచ్ఛందంగా ఈ ఊరు అభివృద్ధి చేద్దామని మీ ముందు నడిపించాలని ప్రయత్నిస్తున్నాను. నేను గెలిచినానంటే నేను గెలిచినట్టు కాదు, నా గ్రామంలో ఉన్న ప్రతి యువత గెలిచినట్టు. నేను గెలిస్తే ఖచ్చితంగా ఈ ఊరి అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపిస్తానని మనవి చేస్తున్నాను. మా గ్రామంలో ప్రతి ఒక్క సమస్యను తీరుస్తామని, అందులో ఒకటి రోడ్లు, మరి మురికి కాలువలు, మరియు రైతు వేదిక, మరి ఇంకా బ్యాంకు. ఏం తోచినట్లు మాట్లాడు. మా ఊళ్ళో రైతు వేదిక లేదు,
రైతు వేదిక కట్టించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా. మరియు మురికి కాలువలు గిట్ట మొత్తం అధ్వానంగా ఉన్నాయి. మరియు చుట్టుపక్కల ఊరు గ్రామంలో చుట్టుపక్కల మొత్తం పానాదులు మరియు మరుగుదొడ్లు లేవు. మహిళలకు చాలా కష్టంగా ఉంది. అవి గిట్ట కట్టించేలా ప్రయత్నిస్తా. మరియు ఇక్కడ మా ప్రతి గల్లీకి సమస్య లేకుండా తీరుస్తానని, మరి నీటి సమస్య మరియు అదేవిధంగా ప్రతి ఒక్కరికి మంచినీరు అందేగా గ్రామంలో మంచినీటి సమస్య లేకుండా ఫిల్టర్ వాటర్ని అందజేస్తాను. మరి ఎలాంటి సమస్య లేకుండా మైలవరం గ్రామంలో అభివృద్ధిలో ముందుంటాను. మా తమ్ముడు ఉప్పర్ నరసింహులు స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా నిలబెట్టాను. మేము ఇన్ని రోజులు ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. మా రాజకీయం మైలవరం రాజకీయం అంటే వారసత్వ రాజకీయం ఉంది. మళ్ళీ డబ్బులు వంచి మందు వంచి తినడానికి అంటే భోజనాలు పెట్టి గెలవడం జరిగింది మైలవరంలో. ఎలాంటి మటన్ పెట్టి చేస్తారు కానీ ఎలాంటి పనులు కూడా ఏం జరగలేవు. ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా గెలిచారో వాళ్ళ ఏరియా డెవలప్మెంట్ చేసుకున్నారు. మిగతా ఊరు పట్టించుకోలేదు. ఊరికి ఎవరు పట్టించుకోలేదు. అందుగురించి మాకు యాష్టకు వచ్చి ఈ మా తమ్ముని ఉప్పర్ నరసింహుని నిలబెట్టినాం. ఉంగరం గుర్తు ప్రతి ఒక్క పిల్లగాడు యూత్ చందా వేసుకొని ఈ అభ్యర్థిని నిలబెట్టినాం. మా మైలవరం తరపు నుంచి భారీ మెజార్టీ గెలిపించాలని మేము కోరుచున్నాం. గారిని సర్పంచ్ అభ్యర్థిగా స్వతంత్ర అభ్యర్థిగా నిలవడం జరిగింది. ఆయన యువకుల తరపు నుంచి కాదు, గ్రామస్తులందరి నుంచి ఆయన నిలబెట్టడం జరిగింది. ఈ అత్యధిక భారీ మెజార్టీతో గెలిపేయాలని మైలవరం గ్రామ ప్రజలకు కోరుతున్నాను. ముఖ్యంగా ఇన్ని రోజులు డబ్బు పంచుతాలని చూసినాము, మళ్ళీ వారసత్వ రాజకీయాలను చూసినాం. ఇప్పుడు ప్రజెంట్ యువకులకు ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే అభివృద్ధిలో ముందుంటాం. రైతు వేదిక కావచ్చు, బ్యాంకు ఇన్ని రోజులు బ్యాంకు ఇలా మన మైలవరం ఉంటే ఎన్నో ఉపాధి కలుగుతుండే. కాబట్టి బ్యాంకు నీటా తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తాం ఎట్టి పరిస్థితుల్లో. అలాగే వీధి దీపాలు కావచ్చు, యూత్ తరఫున మేము ఆయన దృష్టి తీసుకెళ్ళి అభివృద్ధిలో ముందుంటామని చెప్తున్నాం. నీవే చెప్పు. మన మైలవరంలో గెలిస్తే ఉంగరం గుర్తు గెలిస్తే మన రైతు వేదిక బస్సు తిరగడానికి బస్సు, ఇక రోడ్లు, ఇక మైలవరంలో ఎక్కువ మెజార్టీతో రావాలి. ఇక గెలిస్తే ప్రతి మన మైలవరంలో బాగా మెజార్టీతో రావాలి. ఇక మెజార్టీతో రావాలి. మా తమ్ముడిని స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా నిలబెట్టినాము. దీనికి కారణం ఫస్ట్ యువత. ఎందుకంటే పాత ఉన్న రాజకీయ నాయకుల దగ్గర మేము కూడా ఉన్నాం, కానీ వాళ్ళ అరచకాలు, వాళ్ళ చేసిన విధానాలు మేము కూడా వార్డు నెంబర్గా ఉన్నాం. కానీ వాళ్ళకి ఏమైనా పని అడిగితే చెల్ నా పైసతో గెలిచినావు ఆగాలి, నేను చెప్పినప్పుడే మీరు పని చేపించుకున్నాలి, నేను చెప్పినట్లు ఏడా సైన్ పెట్టాలి, మాకు ఎదురారాదు, నేను 30 లక్షలు వేసినాం ఊరికని ఈ విధంగా అనేక అవమానాలు పడ్డాం. దాని తర్వాత ఈ మార్పు ఏ విధంగా తీసుకురావాలి, ఈ ఊరిని ఏ విధంగా చైతన్యపరచాలని అనుకున్న సమయంలో యువత మాకన్నా ఫస్ట్ యువత ఆలోచించి ఊరి కోసం యువత వేసిండు. దానివల్ల ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని మేమంతా ఊరు మంది పెద్దలం కూడా ఆలోచించి ఆ యువతకు సపోర్ట్ చేయాలి. ఈసారి ఖచ్చితంగా యువతను తీసుకురావాలి. ఈ అరాచక రాజకీయాలకు మైలవరంలో బంద్ పెట్టాలి. ఈ వారసత్వ రాజకీయాలు, ఈ డబ్బు రాజకీయాలు ఈ మైలవరంలో రాదు. మైలవరం వల్ల ఈసారి ఆదర్శంగా నిలబడాలి. మైలవరం ఒక సర్పంచ్ గెలిపే ఒక ఆదర్శం, అభివృద్ధి కాదు, ఫస్ట్ సర్పంచ్ గెలిపే ఒక ఆదర్శం. అది ఫస్ట్ తీసుకురావాలని మా కోరిక. ఈ యొక్క ప్రయత్నము ఎవరి స్వార్థం కాదు. ఇది రానున్న రోజుల్లో యువత రాజకీయ స్వేచ్ఛ కోసం ఇది. ఎవరైనా నిలబడవచ్చు, ఎవరైనా గెలుచుకునవచ్చు అన్న దానికి నిదర్శనం ఇది. అందుకోసం గ్రామస్తులు ఆలోచించండి. ఈరోజు ప్రతి ఒక్క వాళ్ళు డబ్బులు వంచిండ్రు, మేము నిజాయితీగా మీకు ఓటు అడుకున్నాం, దీన్ని గ్రహించండి. మీ ముందున్న పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ఆలోచించి ప్రతి ఒక్క ఓటు ఆలోచించి ఉంగరం గుర్తుకేసి ఇంతమంది ప్రయత్నాన్ని వృధా చేయకుండా ఉంగరం గుర్తు గెలిపించి ఇది ఒక్కసారి ప్రజలందరికీ కోరిక, ఇది ఒక్కసారి మన బతుకులంతా ఏ విధంగా ఉంటాయి, ఈ రాజకీయ నాయకుల కన్నా మనం గెలిచిన తర్వాత ఏ విధంగా ఉంటాయి అనేది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఉంగరం గుర్తుకేసి గెలిపించి అలాని కోరుకుంటూ అందరికి ధన్యవాదాలు.
మైల్వార్ గ్రామంలో తాను సర్పంచ్గా మండల ఉపాధ్యక్షులుగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి పనులు చేశానని, ప్రస్తుతం అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తానని, అందుకే తన సతీమణి సీమా సుల్తానాను కత్తెర గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖలీద్ గ్రామస్తులను కోరారు. గతంలో ఉన్న పాలకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కేవలం బీదల భూములను మాత్రమే ఆక్రమించారని ఖలీద్ ఆరోపించారు. 10,000 ధన్యవాదాలు చెప్తున్నాను. నేను డెవలప్మెంట్ చేసేది నాకెంత అయితే అంత చేస్తా. ఫార్మేషన్ రోడ్స్ పూర్తి కాలేవు, ఆ ఫార్మేషన్ రోడ్స్ చేస్తా. కాబట్టి మన ఎమ్మెల్యే సాయంతో సీసీ రోడ్లు జోగివాడలో సీసీ రోడ్లు లేవు, అండర్ డ్రైనేజ్ లేదు, అదొకటి సాయంతో చేస్తామని హామీ ఇస్తున్నాను. కాబట్టి ఎస్సీ వాడాల సీసీ రోడ్లు లేవు, అండర్ డ్రైనేజ్ లేవు, అవి కూడా ఎమ్మెల్యే సాబ్ 30 లక్షలు ఇస్తున్నాడు. ఎలక్షన్ గెలిచిన తర్వాతనే ఒక నెలలో పూర్తి పని చేస్తా అని నేను హామీ ఇస్తున్నాను. కాబట్టి ఈ మన అంబోజీ సేన్కాడ్ నుంచి కుక్కతుమ్ వరకు అది ఫార్మేషన్ రోడ్ ఉంది, అది సొంతంగా చేస్తాను నేను. ఇంతకుముందు డెవలప్మెంట్ చేసింది కూడా స్కూల్ కంపౌండ్ వాళ్ళు చేసినాము. ఫార్మేషన్ రోడ్ 18 కిలోమీటర్ వేసినాము. మన కొత్లాపూర్లోనికి బీటీ రోడ్డు కూడా శాంక్షన్ చేసిండు సార్, 67 లక్షలది శాంక్షన్ అయింది. ఇప్పుడు పని స్టార్ట్ అవుతుంది అయిందని. మన 3 సంవత్సరాలు రేవంత్ రెడ్డి రాజ్యమే ఉంది, మన కాంగ్రెస్ రాజ్యం. కాబట్టి 3 సంవత్సరాలు పబ్లిక్ గ్రామ పంచాయతీకి పని కావాలంటే కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి పని తీసుకోండి. దానికి నేను కట్టుబడి ఉంటా. మీరే సర్పంచ్లు, నేనేం సర్పంచ్ కాను, మీరే పబ్లికే సర్పంచ్. ఎలక్టెడ్ అంటే ఒక సర్పంచ్ హోదా, అది మీరే సర్పంచ్లు, మీదే పని ఉంటుంది, మీ పైసానే ఉంటుంది అది అంతా గ్రామ పంచాయతీ. అందుకే మోదీ గారు కూడా ఇప్పుడు డెవలప్మెంట్ దాని గురించి కూడా మంచిగా సహకరిస్తున్నాడు. మన సెంట్రల్ గవర్నమెంట్ సహకరిస్తున్నది, స్టేట్ గవర్నమెంట్ మన రేవంత్ రెడ్డి మంచిగా మాట్లాడి సాయం ఇవ్వండి సార్, మాకు గ్రామ పంచాయతీలో కూడా చాలా డెవలప్మెంట్ చేసేది అని. ఈసారి 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు వీళ్ళు ఉంటారు కాంగ్రెస్ పీరియడ్లో, మనకు మంచి డెవలప్మెంట్ అవుతుంది. మీరు ఓటు వేస్ట్ కాకుండా మన కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి, కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించి మనోహర్ రెడ్డికి ఒక మంచి పేరు తెచ్చి, మంచి ఎమ్మెల్యే ఉన్నారు మాకు, మంచి ఇట్లాంటి ఎమ్మెల్యే దొరకరు, మళ్ళొకసారి దొరకరు, మంచి ఎమ్మెల్యే ఉన్నారు. ఎనీ టైం ఇవి గెలిచిన 2 సంవత్సరాల్లో కూడా 20-30 సార్లు వచ్చిండు మా ఊరికి. అట్టోటి ఎమ్మెల్యే ఉన్నాడు, బీదకాలం నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఉన్నాడు. మనకి ఏ సమస్య ఉన్నది పరిష్కరిస్తాడు. కాబట్టి ఆ పనులు చేసుకుందాం మనము. మన రామరెడ్డి కుంట కూడా ఉన్నది, ఆ కుంటకు ఒక 4-5 రోజులు చేసి పెట్టి అది కంప్లీట్ చేస్తాము. మన ఈ ఇండ్లు వస్తున్నాయి బీద ప్రజలకు, ఒక 100 ఇండ్లు బిచ్చిరెడ్డి, 50 ఇండ్లు అప్పుడు వస్తే 30 ఇండ్లు ఇచ్చిండు బిచ్చిరెడ్డి. ఇప్పుడు 100 ఇండ్లు బిచ్చిరెడ్డి మేమందరం కలిసి, మన గ్రామ పంచాయతీలు అందరూ కలిసి పోయి ఎమ్మెల్యే సాబ్కి 100 ఇండ్లు తెస్తామని హామీ ఇస్తున్నారు. కాబట్టి మన తాండకు రోడ్ లేదు, అండర్ డ్రైనేజ్ లేదు. అండర్ డ్రైనేజ్ ఇప్పుడు చేస్తా, నా సొంతం పైసలతో 2-3 లక్షలు అయితే చేస్తా. సీసీ రోడ్ అయితే ఎమ్మెల్యే సాబ్కి అడిగి అది పూర్తి చేస్తా. వీధి లైట్ లేదు. కాబట్టి ఇంకా తోడే సమస్యలు ఉన్నాయి, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. 40 బోర్లు మన కమిటీ నుంచి వచ్చినాయి. 20 తారీఖు నుంచి స్టార్ట్ చేడతా. మన గ్రామ పంచాయతీలో ఎవరెవరికి బోర్లు వసతి లేదు, ఆ వసతి పూర్తి చేస్తామని హామీ ఇస్తున్నాను. మీరు ఇంతకుముందు వైస్ ఎంపీగా చేసిండ్రు, సర్పంచ్ చేసిండ్రు, ఆ టైంలో ఏమి డెవలప్ చేశారు? వైస్ ఎంపీపీ చేసేటప్పుడు సబ్ స్టేషన్ ఆడికి రోడ్ కచ్చా ఉండే, ఎమ్మెల్యే సాబ్కి చెప్పి బీటీ రోడ్ చెప్పించి తాండకు సీసీ రోడ్ కొట్టించినాం. నా సొంతం ల్యాండ్ ఇచ్చిన 1.5 acres అప్పుడు వైస్ ఎంపీ ఉన్నప్పుడు. వైస్ ఎంపీ ఉన్నప్పుడు కొన్ని పనులు చేసినాం, ఫార్మేషన్ రోడ్స్, మన అండర్ డ్రైనేజ్ చేసినాము. మా సర్పంచ్ కూడా మేమే ఉంటుంది, వైస్ ఎంపీ కూడా నేనే ఉంటుంది. కాబట్టి అండర్ డ్రైనేజ్ చేసి ఒక బిల్లులు రావాలి, ఒక 30 లక్షల వరకు రావాలి. కాబట్టి ఇంకా 3 వార్డులు లేవు, కుప్పర్వాడి అండర్ డ్రైనేజ్ కూడా చేద్దామని ఉన్నది. జోగివాడల సమస్య ఉంది, రోడ్ సమస్య, దాన్ని ఎట్లా తీరుస్తాం? జోగివాడల సమస్య ఉండే, మొన్న బిచ్చిరెడ్డి మేమందరం కలిసి 15 లక్షలకు ఆ భూమి కొని రోడ్ వేసి బోర్ వేయడానికి 20-25 తారీఖు వరకు సీసీ రోడ్ మేము ఎమ్మెల్యే సాబ్తో తెచ్చి బోర్ సొంతం వేస్తాము. దాని తర్వాత సీసీ రోడ్కు రోడ్లు ఇచ్చి కంప్లీట్ చేస్తాం. ఇది హామీ మాది.
మేము బాండ్ పేపర్ కూడా రాసిస్తున్నాం. వాళ్ళకి గెలిచిన తర్వాత ఇంకేం చేసేది ఉంది? గెలిచిన తర్వాత మా ఊరు బాగుండాలి, విధి దూపాలు మంచిగా ఉండాలి, నీళ్ళ సమస్య అడవిలలో ఎక్కడ పోకూడదు. అండర్ డ్రైనేజ్ చేస్తే బాత్రూమ్లు ఇంటికాడనే చేసుకుంటారు మంచిగా. అది నాకు ఒక సమస్య. మాకు ఒక సిటీ మోడల్ ఉండాలని మా ఊరు నేను కోరుతున్నాను. మీ పైన మిమ్మల్ని కిడ్నాప్ చేసిందని నిన్న మొన్న ఆరోపణలు వచ్చినాయి పేపర్లు, దాని కిడ్నాప్ చేసింది. నేను గుల్బర్గా పోయింటి, వచ్చేటప్పుడు 1 గంట అప్పుడు సమస్యలో ఆయన సికిందర్ ఖాన్ అన్న కొడుకు అంజద్ ఖాన్ వచ్చి మాకు బండ్లకెళ్ళి గుంజి 2-3 కొట్టిండు. కాబట్టి కానీ ఆ సమస్య లేదు, మేము ధైర్యంగా ఉన్నాము. మా పబ్లిక్ సాత్ ఉంది మాకు. గ్రామ పంచాయతీ ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు చేసింది. మనం ఏం పని చేసిండు వాళ్ళు పని చేసింది మాకు చూపెట్టండి. ఏదైనా సమస్య గ్రామ పంచాయతీలో పని చేసిండ్రు కానీ వాళ్ళు ఏం పని చేసిందంటే ఇసుక కాడది భూమి తీసుకున్నారు, చింత చెట్టు కాడ సాకల్గేర్ల భూమి తీసుకున్నారు, మంది భూములు తీసుకున్నారు. ఇది ఒక్కటే పని చేసింది కానీ వేరే డెవలప్మెంట్ పని చేయలేరు. ఏ గుడికి చందా ఇయ్యలేరు, ఏ సమస్యకు ఇది ఇయ్యలేదు. గుడి చందా తాండా గుడికి చందా అడగడానికి పోతే ఖాళీది ఇయ్యడమని చెప్పిండు. సమస్య ఖాళీది నీది నాది కాదు, సమస్య ఊరిది పబ్లిక్ది సమస్య. మీకు కిడ్నాప్ చేయవలసిన అవసరం వాళ్ళకి ఏమొచ్చింది? ఏమంటే 3 రోజుల వరకు నేను లేకుంటే ఊళ్ళో బూట మాట్లాడి గెలుపుతామని ఆయన ఒక అభిప్రాయం. మీకు ప్రత్యర్థి ఎవరు? ఆ పిల్లగాడా లేకపోతే? మాకు ప్రత్యర్థి పిల్లగాడు లేదు, మా పిల్లలే మా పిల్లలే. మా పిల్లలు మనకు డెవలప్మెంట్ చేసుకుంటాం. ఏదో ఒకటి అలిగిన పిల్లలు మా పిల్లలే కానీ మాకు అపోజిట్ పార్టీ అంటే కాన్సాబే. ఎందుకంటే ఆవులు చేస్తుంటే మేము నిలబడకుంటే వాళ్ళు సార్ మాకేం అవసరం ఉన్నది చెప్పు? ఇంత ఖర్చు పెట్టి మా పబ్లిక్ బాగుండాలి, భయం అని ఉండకూడదని, మా పబ్లిక్కి సేవలు చేయాలని పరిశాన్లో ఉన్నాం. లాస్ట్ బార్డర్ కర్ణాటక బార్డర్లో ఉన్నది. మా బతికేటోళ్ళు హైదరాబాదు, శంకర్పల్లి, బొంబాయి, షోలాపూర్, కర్ణాటక, గుర్మిట్కాల్ అందరు పోతారు. ఊళ్ళో ఎవరు ఉంటారు సార్? ఎవరు అడిగేటోళ్ళు కూడా లేదు. పెద్ద మనుషులు ఉంటారు. బిచ్చిరెడ్డి అడగాలి, లేకుంటే నరసింహులు అడగాలి, సత్తర్బాయి అడగాలి, ఎవరు అడగాలి. ఎవరు ఊరు సమస్య పట్టించుకున్నారు. ఎస్సీ వాడ ఎట్లా ఉంది చూడండి సార్. నేను 5 సంవత్సరాల డెవలప్మెంట్ చేసినంటే ఒక 2 కోట్ల వరకు డెవలప్మెంట్ చేసిన. నాకు తర్వాత కరోనా వచ్చింది, నా పానం బాగాలేకుండే. అది సమస్య వల్ల నేను జర నిదానం అయితే. ఇప్పుడైతే ఖచ్చితంగా అంటున్నాం మేము 2-3 ఎకరాలు అమ్మి కూడా నేను డెవలప్మెంట్ చేస్తాం. కి ఓటేయండి, కత్తెర గుర్తుకు ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సీమా సుల్తానా గారు, మా వైఫ్, అందరూ అభిప్రాయంతోనే నిలబెట్టించినాం. ఓటేయండి, ధర్మంకి ఓటేయండి, కర్మంకి ఓటేయకండి. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable